హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేకేఆర్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే కరివేపాకు కారం. ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ వేడివేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. వావ్, సూపర్ ఉంటుంది. ఇది ఎలా తయారు చేద్దామో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే నేను కరివేపాకు తీసుకొని నీట్గా కడిగేసి కాసేపు జల్లెట్లో పెట్టి ఎండలో ఆరబెట్టాను అనమాట. అట్లయితే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఒక చిన్న గ్లాస్ వరకు మినపప్పు తీసుకున్నాను. మినపప్పుని మంచిగా రోస్ట్ చేయాలి. అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ గ్లాసు శనగపప్పు తీసుకున్నాను అనమాట. ఎక్కువ వేసుకోవద్దు, వేసుకుంటే కరివేపాకు టేస్ట్ని డామినేట్ చేస్తాయి ఈ పౌడర్స్. అందుకోసమని చిన్న గ్లాస్ సరిపోతుంది. ఒక హాఫ్ గ్లాసు శనగపప్పు సరిపోతుంది. తర్వాత ఒక 4-5 స్పూన్ల వరకు ధనియాలు తీసుకుంటాను. పప్పు మంచిగా వేగిన తర్వాతనే ధనియాలు వేయండి, లేకపోతే ధనియాలు తొందరగా మాడిపోతాయి కదా. సో పప్పు ఎర్రగైన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసినాం అనమాట. ఇవి ఇప్పుడు మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని మనం చల్లారబెట్టుకుందాము. తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఎండుమిర్చిని వేపుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి, ఎక్కువ అవసరం లేదు. కరివేపాకు పొడికి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి మాడనివ్వకూడదు, చేదొచ్చేస్తుంది. లైట్గా కొంచెం రెడ్గా అయ్యే వరకు వేపితే సరిపోతుంది. అలా వేపుకొని తీసేసుకోవాలి. కరివేపాకును చూసి ఎంత క్వాంటిటీ కావాలో అంత ఎండుమిర్చి తీసుకోండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువగా తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని కరివేపాకుని రోస్ట్ చేసుకోవాలి. మంచిగా ఎండలో పెట్టుకున్నాను కదా ఇంతసేపు, అది మంచిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఆ కరివేపాకుని నేను ఆయిల్లో వేపుతున్నాను. కరివేపాకు మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. కొంచెం తక్కువగా వేయించినా కూడా అది మిక్సీ సరిగ్గా కాదు, పొడి పొడిగా రాదు, మెత్తగా అవుతుంది. అందుకోసమని మంచిగా డ్రై అవ్వాలి. ఇలా పట్టుకొని చేత్తో ఇలా అంటే ఇలా విరిగిపోయేటట్టుగా మంచిగా రోస్ట్ అవ్వాలి, అప్పుడు బాగుంటుంది. లేకపోతే పౌడర్ కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట. ఒక 10 మినిట్స్ పడుతుంది. కొంచెం కరివేపాకు స్లోగానే వేగుతుంది. అందుకోసమని ఒక 10 మినిట్స్ మంచిగా కలుపుకుంటూ వేపాలి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది అడుగులో. చూసారా, ఇగో అంత కరివేపాకు తీసుకుంటే ఇంత కొంచెం అయిపోయింది. వేగాక మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఈ కరివేపాకుని ఇంతకుముందు వేయించుకున్న పప్పులను ఎండుమిర్చిని అన్నిటిని కొంచెం ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక 2-3 ఎల్లిపాయలు కూడా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఫస్ట్ పప్పులనే వేసి మిక్సీ పడుతున్నాను. పప్పులను మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు వేసుకోండి, అప్పుడు బాగా కలుస్తుంది. పచ్చళ్ళలో కానీ పౌడర్లో కానీ మనకు సన్న ఉప్పు కంటే ఇట్లా కల్లుప్పు మంచిగా టేస్ట్ వస్తుంది. సో అదే వాడుతున్నాను నేను ఇక్కడ. తర్వాత పప్పులు మంచిగా మిక్సీ పట్టిన తర్వాత అదొక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని దాన్ని కూడా మిక్సీ చేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసి మిక్సీ పడితే అది మెదగదు, కాబట్టి ఒక్కొక్కటిగా మిక్సీ చేసుకోండి. తర్వాత అన్నీ కలిపేసుకుంటే అవి సరిపోతుంది. ఇప్పుడు మిర్చి కూడా పట్టాం కదా, దీంట్లో ఇప్పుడు పౌడర్ వేసేసి మిక్సీ పట్టేద్దాము. తర్వాత ఈ రెండింటిని ఒక ప్లేట్లో పెట్టేసి కరివేపాకుని ఒకటి విడిగా మిక్సీ పట్టాలి. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఒక ప్లేట్లో పెట్టేసి మనం ఇప్పుడు కరివేపాకుని కూడా మిక్సీ చేసేద్దాము. కరివేపాకు కూడా మిక్సీ పట్టేసిన తర్వాత దీంట్లో నేను కొంచెం జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తున్నాను. కావాలంటే పప్పులు వేయించేటప్పుడు అందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవచ్చు. తర్వాత ఈ మూడింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కలిపేసుకోవడమే. అంతే, టేస్టీగా ఉండే కరివేపాకు పౌడరు రెడీ. ఇది అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇడ్లీల పైన వేసుకొని తిన్నా బాగుంటుంది. చిన్నపిల్లలు కరివేపాకు తినరు కదా, కర్రీలలో వేసేస్తే పక్కన పెడతారు. అట్లాంటప్పుడు ఇలా చేసిస్తే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. అలాగే రెసిపీ ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.